హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. టిఫిన్ కోసం ఎలాంటి రుబ్బిన పిండి లేనప్పుడు, ఇడ్లీ దోశ చేసే పని లేనప్పుడు, చేయటానికి కుదరినప్పుడు అప్పటికప్పుడే మనం 10 నిమిషాల్లో పిండిని కలుపుకొని గారెలు అనేవి చేసుకోవచ్చండి. 1 కప్పు అటుకులతో చేసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ, చాలా టేస్టీ రెసిపీ అండి. పైన క్రిస్పీగా, లోపల గుల్లగా, చాలా కమ్మగా అనిపిస్తాయి. అలాగే దానితో పాటు చట్నీ కూడా చేసి చూపించబోతున్నాను. కొత్తిమీర కొబ్బరి చట్నీ. వీటి కాంబినేషన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే కరెక్ట్గా అర్థం కాదు. అలాగే మీకు కూడా ఈ రెసిపీ అనేది చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడు గారెలు చేసుకోవాలి అన్నా కూడా ఈ గారెలు అనేవి, ఈ ప్రాసెస్ అనేది మీకు ఖచ్చితంగా గుర్తొస్తుంది. అంత టేస్టీగా అనిపిస్తాయండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా అటుకులు తీసుకుని వేసుకోండి. మందంగా ఉన్న అటుకులైనా, పల్చగా ఉన్న అటుకులైనా, ఎలాంటివైనా కూడా ఈ రెసిపీకి యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ములిగేంత వరకు వాటర్ని పోసి అటుకుల్ని బాగా కడగండి. అటుకుల్లో డస్ట్ అనేది ఉంటుంది, ఇసుక అనేది ఉంటుంది. అందుకే ఈ వాటర్ అన్నీ కూడా బాగా కడిగిన తర్వాత వాటర్ అన్నీ తీసేయండి. అలా 2-3 సార్లు వాటర్తో బాగా కడిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే అటుకుల్ని కొలిచి తీసుకున్నాము అదే కప్పుతో 1 కప్పు అటుకులు తీసుకున్నాం కదా, 1/2 కప్పు వరకు వాటర్ని పోసి అటుకులన్నీ కూడా వాటర్లో సర్ది పెట్టుకోండి. అటుకులు అనేవి చాలా ఫాస్ట్గానే నానిపోతాయండి. 10 నిమిషాల పాటు గిన్నెకు మూత పెట్టి పక్కన పెట్టుకున్నట్లయితే అటుకులన్నీ కూడా వాటర్ని బాగా పీల్చుకుని నాని ఉంటాయి. ఈ లోపుగా మనం టిఫిన్లోకి చట్నీ అనేది చూద్దాం. 1 కప్పు లోపుగా మనం చట్నీ ప్రాసెస్ చూద్దాం. ముక్కలు తీసుకోండి. 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోండి. పచ్చిమిర్చిని ఆయిల్లో, నేను కొబ్బరి చట్నీ చేసి చూపించబోతున్నానండి. మీరు పల్లి చట్నీ గానీ, టొమాటో చట్నీ గానీ ఏదైనా చేసుకోవచ్చు. వెల్లుల్లి, జీలకర్ర, 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకుని ఘాటుకి సరిపడా పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోండి. అవి 2 కూడా మిక్సీ జార్ లోకి వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రబ్బలు కూడా తీసుకుని మిక్సీ జార్ లో వేసుకోండి. కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా తీసుకుని వేసుకోండి. సాల్ట్ కూడా తగినంత వేసుకోండి. ఇలా ఫ్రెష్ గా ఉన్న, అలాగే 1 రెబ్బ చింతపండుని నానబెట్టుకుని టేస్ట్ అనేది, ఆ చింతపండును కూడా వేసుకోండి. వాటర్ అనేవి తర్వాత యాడ్ చేద్దాం. అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్. కొత్తిమీర అనేది నేను పచ్చిగానే వేసాను కదా, మీరు ఆయిల్లో ఫ్రై చేసి అయినా తీసుకోవచ్చు. యాడ్ చేయొద్దండి. పచ్చిమిర్చిని ఫ్రై చేసినప్పుడు కూడా కొత్తిమీరను కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు. అనేది చాలా రుచిగా ఉంటుంది. ముందుగా మనం చట్నీని బరకగా గ్రైండ్ చేసి తర్వాత తగినన్ని వాటర్ పోసుకుని గ్రైండ్ చేసి, ఇలా కొంచెం లూజ్ గా గ్రైండ్ చేయండి. అనేది చూసుకుని సాల్ట్. కొబ్బరి చట్నీ అనేది పల్లి చట్నీ లాగా మరీ జారుగా ఉండకూడదండి. పోపు వేసుకుని ఇలా కొంచెం గట్టిగానే ఉంటే చట్నీకి టేస్ట్ అనేది బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి కళాయి చట్నీ ప్రిపేర్ చేసుకుని గిన్నెలోకి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పోపు కూడా రెడీ చేసుకుని జీలకర్ర, వెల్లుల్లి చట్నీలో కలుపుకోండి. అన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై. కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది కదా. బాగా ఫ్రై అయిన తర్వాత చట్నీలో కలుపుకుని చట్నీ గిన్నెను పక్కన పెట్టుకోండి. మనం చట్నీ చేసేలోపు అటుకులన్నీ కూడా బాగా నానిపోయాయండి. వాటర్ని బాగా పీల్చుకుని అటుకులు బాగా సాఫ్ట్గా వచ్చాయి. ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. దీనిలోకి ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. యాడ్ చేయవలసిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 అరకప్పు వరకు తీసుకుని, ఘాటుకి తగ్గట్టు పచ్చిమిర్చి ముక్కలు కూడా తీసుకుని, జీలకర్రని, అల్లం ముక్కల్ని, కొత్తిమీర, కరివేపాకుని కట్ చేసి రెడీగా పెట్టుకోండి. 1 మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి మనం ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పొడి బియ్యం పిండిని, 1/2 కప్పు వరకు శనగపిండిని తీసుకుని ఇవి 2 కూడా బాగా కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. బియ్యం పిండి, శనగపిండి అంతా కూడా బాగా కలిసిపోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, అల్లం ముక్కల్ని, అలాగే కొత్తిమీర, కరివేపాకుని వేసుకుని 1 అర టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపాలి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బియ్యం పిండికి, శనగపిండికి పట్టేంత వరకు బాగా కలపండి. వాటర్ అనేవి అప్పుడే యాడ్ చేయకూడదండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకుల్ని తీసుకుని
అటుకుల్ని వేళ్ళతో బాగా ఒత్తుతూ ప్రెస్ చేస్తూ మ్యాష్ చేయండి. అటుకులు అనేవి చాలా ఈజీగానే మ్యాష్ అయిపోతాయండి, ముద్దలాగా వచ్చేస్తాయి. మరీ మెత్తని పేస్ట్ లాగా అక్కర్లేదండి, కొంచెం పలుకలుగా ఉండేలా ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఒత్తుకుని మొత్తం అన్నీ కూడా బాగా కలిసేంత వరకు కలపండి. దీనిలోకి ఒక అరకప్పు వరకు పెరుగుని తీసుకుని పెరుగంతా కూడా అటుకులకి బాగా పట్టించండి. అరకప్పు పెరుగు ప్లేస్లో అరకప్పు మజ్జిగైనా కూడా, చిక్కటి మజ్జిగైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒకేసారి ఎక్కువగా వాటర్ని పోయొద్దు. పెరుగంతా కూడా ముందు పిండికి అటుకులకి పట్టేంత వరకు బాగా పిసుకుతూ కలిపిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి, బియ్యపిండి మిక్సింగ్ బౌల్లోకి అటుకులన్నీ కూడా తీసుకుని వేసేసుకుని అవసరం అనుకుంటే మాత్రమే అరచేతిలో కొన్ని వాటర్ని తీసుకుని అటుకులన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. శనగపిండి, బియ్యపిండి కూడా అంతా బాగా కలవాలి. అటుకుల్లో ఉన్న తేమతోనే పిండి అంతా కూడా బాగా కలిసేంత వరకు కలిపి పిండిని ముద్దలాగా ప్రిపేర్ చేయండి. ఎక్కువగా వాటర్ని ఒకేసారి పోయొద్దండి, గారెలు అనేవి షేప్ కరెక్ట్గా రావు, అలాగే ఆయిల్ని ఎక్కువగా పీల్చేసుకుంటాయి. అలా కాకుండా కరెక్ట్గా ఇలా ఈ విధంగా గారెలకు షేప్ అనేది వచ్చేలా కొంచెం గట్టిగానే కలుపుకోండి. దీనిలోకి కొంచెంగా వంట సోడా వేసుకోండి. వంట సోడా అంతా కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. మనం ఇన్స్టెంట్గా గారెలు చేసుకుంటున్నాం కాబట్టి వంట సోడా అనేది కొంచెంగా యాడ్ చేయాలండి. టైం అనేది ఉంటే కొంచెం ఎక్కువసేపు పిండిని నానబెట్టి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ నిండా వాటర్ని తీసుకుని చేతిని వాటర్లో తడుపుతూ కొంచెం కొంచెంగా పిండి ముద్దని తీసుకుని ఏదైనా ప్యాకింగ్ కవర్స్ పైన కానీ, ఆయిల్ ప్యాకెట్ కవర్ పైన కానీ, బటర్ పేపర్ పై కానీ, లేదంటే ఇలా టీ స్ట్రైనర్ పైన కానీ ఎలా అయినా కూడా గారెలు అనేవి షేప్ వచ్చేలా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. ఇంకా పిండి కలుపుకోవటం రెడీ అయింది కదా, కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఏదైనా మందంగా ఉన్న ఒక పేపర్ తీసుకుని ఈ విధంగా పేపర్ని వాటర్తో తడుపుతూ చేతిని కూడా వాటర్లో డిప్ చేస్తూ కొంచెంగా పిండి ముద్దని తీసుకునేలా గారెల్లాగా చేసుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా గారెలను ఆయిల్కి పట్టినన్ని కళాయిలో వేసుకోవటమే. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ చూపిస్తాను. అన్నీ కూడా మీ ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటాయి. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను. అన్నీ కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి అటుకుల గారెల్ని కొబ్బరి కొత్తిమీర చట్నీతో సర్వ్ చేసుకోవటమే. మీకు ఏ చట్నీ ఇష్టమో అదే చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. టొమాటో చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, పుట్నాల పప్పు చట్నీ కానీ, లేదంటే ఇలా కొబ్బరి కొత్తిమీర చట్నీ కానీ ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.